హాయ్ అండి, నమస్తే. ఆంధ్రపారిస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కొరలు అనే సిరిధాన్యంతో దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సిరిధాన్యాలు హెల్త్కి చాలా మంచిది కదా. రోజు వీటిని తినలేం కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా దోశల రూపంలో చేసుకొని తీసుకోండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు, చాలా హెల్తీ కూడా. సిరిధాన్యాలతో అన్నం కూడా నేను ఎలా వండుకోవాలో నేను వీడియో అప్లోడ్ చేశానండి. మీకు కావాలంటే నేను లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను కొరలు తీసుకున్నాను, 2 కప్పుల కొరల్ని తీసుకున్నాను. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి. మనకి కొరలు యాజ్ టీజీగా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే కనుక దోశ విరిగిపోతుంది కాబట్టి బైండింగ్ కోసం ఇక్కడ మినప్పప్పుని తీసుకోవాలి. 2 కప్పుల రైస్కి 1/2 కప్పు మినపప్పు అయితే సరిపోతుంది. గుళ్ళ మినపప్పు కన్నా పొట్టు మినపప్పు హెల్తీ కాబట్టి పొట్టు మినపప్పు తీసుకోండి. వీటిని కూడా కొరలతో పాటు విడిగా వేరే గిన్నెలో నానబెట్టుకోవాలి. ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో కనుక మినపప్పుని శుభ్రం చేసుకుంటే పొట్టు అనేది పోకుండా ఉంటుంది. పొట్టులో మనకి బి కాంప్లెక్స్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దోశలు మెత్తగా క్రిస్పీగా రావాలంటే కనుక ఇందులోకి సిరిధాన్యాలతో అటుకులు మార్కెట్లో అమ్ముతారండి. అవైనా ఒక చిన్న కప్పు వేసుకోవచ్చు. లేదంటే కనుక సిరిధాన్యాలు ఏవైనా కొరలు, అరికలు ఇలా ఏదో ఒక రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఒక చిన్న కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసుకొని సరిపడా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మీరు గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. సో గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనం దోశ పిండి ఏ మాదిరిగా కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీతో ఈ పిండి కూడా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే వేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు అక్కడ మిల్లెట్స్ అటుకులు లేదంటే సిరిధాన్యాలతో అన్నం కనుక కలుపుకోకపోయి ఉంటే వీటిని మీరు 6 గంటల పాటు బయట పులయ పెట్టుకుంటే మనకి మెత్తగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దోశ పెనం బాగా కాలిన తర్వాత దీని మీద ఒక గరిటె వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. సేమ్ మీరు దోశలు ఎట్లా వేసుకుంటారో అట్లాగా పైన నూనె వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా 1 నిమిషం పాటు కాల్చుకొని తీసుకోండి. ఇది ప్లెయిన్ దోశ. ఇప్పుడు ఇంకొక రకమైన దోశని వేసుకొని చూద్దాం. ఈ దోశ మీకు ఏ చట్నీలోకైనా బాగుంటుందండి, సాంబార్లోకైనా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఇంకొక దోశ వేసుకునేటప్పుడు బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు వేసుకోండి. ఈ దోశల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే కాల్చుకోండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీని మీద సన్నగా ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మీరు కారానికి పచ్చిమిరపకాయలైనా యూస్ చేయొచ్చు, లేదంటే ఇట్లా కారంని జల్లుకోండి. పైనుంచి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వీటితో పాటు అడిషనల్గా మీకు నచ్చితే ఇక్కడ కొత్తిమీర, క్యారెట్ అలాగే అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు 2 వైపులా కాల్చుకొని తీసుకుంటే మన కొరల ఆనియన్ దోశ రెడీ. వీటిని కనుక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. కొరల దోశకి ఆనియన్ కాంబినేషన్ అదిరిపోతుందండి. సో ఇప్పుడు వరకు మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి వీటిని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. హెల్త్కి మంచిది కాబట్టి తప్పకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆంధ్రపారిస్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.